హాయ్ ఎవ్రీవన్. కలలో కనిపించిన నిజాలుగా మారినప్పుడు అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అన్ని కళలు కావు, కొన్ని కళలు మాత్రమే. ఎందుకో ఏమో తెలియదు కానీ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నట్టుగా కలలో వచ్చింది. అది కళ అని తెలిసాక ఎదగరగుట్ట వెళదామంటే చాలా లాంగ్ అండ్ రష్ ఎక్కువగా ఉంటుందని ఆగిపోయాను. కానీ ఆయన మాత్రం నాకు అనుకున్నట్టుగానే ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నారేమో. దగ్గరలో ఉన్న పలకనామ కాళికామాత టెంపుల్ అమ్మవారి దర్శనం చేసుకొని వస్తూ ఉండగా దారిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కనిపించింది. సరే, ఎక్కడున్నా ఆయనే కదా అని దర్శనం చేసుకొని వద్దామని వెళ్ళాను. బట్ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. అయ్యో దేవుడా అని బాధపడుతూ ఉండగా ఆ టెంపుల్లో ఇయర్లీ వన్స్ గుడిని రంగులతో ముగ్గులతో అలంకరణ చేస్తారంట. మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే సేవ చేసుకోమని చెప్పారు. సరే అని వెంటనే ముగ్గులని ఆ స్వామి సేవ కోసమే అనుకుంటూ నాకు వచ్చినంత వరకు వేశాను. దాని తర్వాత గుడి మెయింటెనెన్స్ చూసుకున్న ప్రధాన కార్యకర్త, ఎక్కడ ఉన్న మీరు ఇక్కడికి వచ్చారంటే ఆ స్వామి మీకు ఆశీర్వాదం ఇవ్వాలి అనుకున్నారు. ఇప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నారు. సరే అని ఆ స్వామి దర్శనం కోసం నెక్స్ట్ డే వెళ్తే ఆవిడ మాకు పండితులతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం ఇప్పించారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మన సంకల్పం సరే అనేది అయితే ఆ దేవుడు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు అని నేను బలంగా నమ్మాను. ఆ నమ్మకం నిజమైంది. మీరేమంటారు? ఇది నాకు కలిగిన అనుభూతి. भण्डराजयोग्यता प्राप्तिरस्तु तथास्तु दाम्पत्य सुखजीवनाभिवृद्धिरस्तु तथास्तु लक्ष्मीनारसिंहस्वामिनः सम्पूर्ण